రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మరి అమలు చేయడం లేదు అంటూ మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనకు అందించేందుకు రాసూరి చంద్రశేఖర్ గారు, సెక్రటరీ జనరల్, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ నుంచి వచ్చారు. అదేవిధంగా మరి విద్యుత్ శాఖ సంబంధించిన మరి ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ, డిస్కామ్లో కానీ మరి మొత్తానికి ఈ మూడు సంబంధిత ఆ యొక్క శాఖల్లో కూడా మరి ఆ యొక్క కార్యాలయాల్లో కూడా మరి ఎటువంటి ముఖ్యంగా ప్రధానంగా అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఆ యొక్క పోస్ట్ విషయంలో మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదు అంటూ కూడా మరి మన ముందుకు వచ్చారు మాట్లాడేందుకు చంద్రశేఖర్ గారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. చంద్రశేఖర్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. నమస్తే. రైట్, చంద్రశేఖర్ గారు చెప్పండి, మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం లేదంటున్నారు. మరి అదేవిధంగా ట్రాన్స్కోలో కానీ, జెన్కోలో కానీ, డిస్కామ్లో మరి ఏ విధంగా ముఖ్యంగా అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులోనైనా మిగతా పోస్టులో కూడా ఉందా? ముఖ్యంగా నా పేరు చంద్రశేఖర్ అండి. నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ట్రాన్స్కోలో రిటైర్డ్ అయినండి. ముఖ్యంగా మా ఇష్యూస్ మీద మేము 18 years నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ వైలేషన్ అయిందని చెప్పేసి దాని మీద మేము ముఖ్యంగా భారత రాజ్యాంగ ఆర్టికల్ నెంబర్ 16A 335 ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి ఆర్టికల్ 16A చెప్తున్నదండి. దాని ప్రకారం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు లేవు సార్. ఓకే. తర్వాత జీవో నెంబర్ 5 ఆర్టికల్ నెంబర్ 16A 335 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి రిజర్వేషన్ ఇవ్వమని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏపీఎస్సీబీ సర్వీస్ రెగ్యులేషన్ 6 ప్రకారం అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ 80-20 రేషియోలో ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పేసి చెప్తున్నది. అదేవిధంగా జీవో నెంబర్ 5 డేటెడ్ 14/2/2003 ప్రకారము ప్రమోషన్లో రిజర్వేషన్ ఇవ్వమని చేసి చెప్తున్నది. అదేవిధంగా జీవో నెంబర్ 627 ఆఫ్ 1983 ప్రకారము 3 సంవత్సరాల సర్వీస్ కనుక ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్. అదేవిధంగా లేటెస్ట్ జీవో ప్రకారము 2 సంవత్సరాల సర్వీస్ ఉంటే ప్రమోషన్ ఇవ్వమని చెప్పేసి ఈ మధ్యలో 2016లో కూడా అమెండ్ చేయడం జరిగింది. ఈ ఏ జీవోలు కానీ ఆర్టికల్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్ అయిపోయిన పవర్ సెక్టర్ అయిన ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్లలో అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎస్సీ ఎస్టీ క్యాడర్స్కి వర్తింపజేయకుండా 2003 నుండి ప్రమోషన్స్ ఇవ్వకుండా 20% ఉన్నటువంటి ఈ క్యాడర్ని పూర్తిగా వైలేట్ చేసి 100% రిజర్వేషన్ని అసిస్టెంట్ ఇంజనీర్స్కి కట్టబెట్టి ఈ జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్లు కాలయాపన చేస్తున్నాయి. వీటి మీద మేము 2003 నుండి కంటిన్యూస్గా పరిశీలన చేస్తున్నాం. మేము గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చినాము. ఓకే. సీఎం గారికి ఈరోజు వరకు సీఎం గారికి పర్లేదు చెప్పండి, చూసి చెప్పండి. సీఎం గారికి 18 సంవత్సరాల నుండి సీఎం పేషీలో సీఎం చీఫ్ సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎనర్జీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ ఎస్టీ కమిషన్ డెవలప్మెంటు వీటిని ఇస్తున్నా సరే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏపీఎస్సీబీ రెగ్యులేషన్ 6 చెప్తున్నదండి. 1:4 రేషియోలో ప్రమోషన్ ఇవ్వాలి. 4 ఏమో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, 1 ఫర్ అడిషనల్ అసిస్టెంట్స్ ఫ్రమ్ డిప్లొమా హోల్డర్స్. కానీ 80-20 రేషియోలో ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెగ్యులేషన్ 6 చెప్తుంది. అంటే ఇక్కడ వైలేషన్ ఏంటండి? 20% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఓకే. 2003లో జీవో వస్తే 2003లో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంట్ చేస్తే మీకు వర్తించదని చెప్పేసి 2003లో 100% రిజర్వేషన్ని అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎస్సీ ఎస్టీస్ ఎక్స్టెండ్ చేస్తే మేము దాని మీద 2003 నుండి 2009 వరకు పోరాటం చేసిన తర్వాత 2009లో కంటి తొడుపు చర్యగా ఎనర్జీ సెక్రటరీకి ఒక లెటర్ రాశారు, వీళ్ళని సపరేట్ క్యాడర్ తీసుకోవచ్చా లేదా అని. 2003లో జీవో వస్తే వాళ్ళకి ఎక్స్టెండ్ చేసి 2009కి రాయడం అనేది ఇక్కడ కళ్ళ కట్టినట్టు చెప్తుంది. ఓకే.
మోసం అంతా అక్కడే జరిగింది. వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళతో కుమ్ముక్ అయిపోయి వాళ్ళతో లాలుచిపడి 100% రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేశారు. చేయడానికి లేదు. ఒకవేళ డిస్ప్యూట్ కనుక ఉండి క్లారిఫికేషన్ రావాల్సి వస్తే మొత్తం ఒకేసారి ఎక్స్టెండ్ చేయాల్సి ఉండే. కానీ 2003 నుండి వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తూ మేము ప్రెషర్ చేసి గవర్నర్ కలిసి సీఎం పేషెంట్ నుండి ఇవన్నీ రిప్రజెంట్ చేసి ఆ అసోసియేషన్ ద్వారా మూవ్ చేస్తే 2009లో క్యాజువల్ ఒక లెటర్ రాశారు. రైట్. అంటే ఈ యొక్క ఎక్స్టెన్షన్ అనేది చేయొచ్చు, ఎంతకాలం పాటు చేయొచ్చు అనేది రూల్స్ చెప్తుంది అసలు టిల్ టుడే సార్. ఈ రోజు వరకు ఆ రూల్ ఏమో మార్చలే. జీవో నెంబర్ 5 యాజ్ ఈజ్గానే ఉన్నది, రెగ్యులేషన్ యాజ్ ఈజ్గానే ఉన్నది. ఈ రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు, తర్వాత ఆ జియో నెంబర్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. వీళ్ళు సపరేట్ కంపెనీ లాగా బిహేవ్ చేస్తున్నారు, వీళ్ళ సొంతానికి చేసుకొని. 2003లో ఏమైనా డిస్ప్యూట్ ఉండి ఇవాళ చీఫ్ ఎవరండి, దానికి హైర్ అఫీషియల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు ఉన్నారండి, వారు ఉన్నారండి, ప్రభాకర్ రావు గారు. వారు హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్, సీఎం గారికి దగ్గర, ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్నారు. కానీ వారి దృష్టిలో కూడా చాలాసార్లు తీసుకెళ్ళినాం, కానీ ఆయన రెక్టిఫై చేయడానికి సుముఖంగా లేరు. మీరు అడిగినప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారు సమాధానం? అడిగారు అసలు మీరు వెళ్ళామన్నా రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారా? రిప్రజెంట్ చేసినాము. అసోసియేషన్ కూడా ఆయన పర్సనల్గా కలవడం జరిగింది. అసోసియేషన్ ద్వారా అసోసియేషన్ ద్వారా కలిసినాము, SC/ST కమిషన్స్ ద్వారా కలిసినాము. కమిషన్ నుండి రిప్రజెంటేషన్ వస్తే వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. ఏ విధమైన రిప్లై ఇస్తున్నారు అంటే వాళ్ళు చేసింది కరెక్ట్ అనే పందాలో ఇస్తున్నారు, కానీ కరెక్ట్ ఎవిడెన్స్ ఏమి ఇవ్వలే. ఎందుకు వీళ్ళకి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేని విషయం ఎక్కడ కూడా చెప్పట్లేదు. మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది ఈ టోటల్ RTI తరపున అడుగుతుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు ఇంతవరకు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఇన్సఫిషియన్సీ ఏముంది మీకు తెలిసి? 2003లో ఎందుకు మమ్మల్ని కన్సిడర్ చేయలేదానికి సమాధానం లేదు. ఓకే, ఇంతవరకు మాకు ఇవ్వలేదు. మేము ఎలిజిబుల్ కాదా అంటే రెగ్యులేషన్ ప్రకారం మేము ఎలిజిబులే. 20% మేము ఎలిజిబిలిటీ ఉన్నాం. 20%ని పూర్తిగా 240 మందికి ప్రమోషన్ ఇవ్వకుండా అన్యాయం చేసిండ్రు వీళ్ళు. ఆ 240 మంది ఏమన్నా కోర్టుకి ఏమన్నా వెళ్ళారా? కోర్టుకి వెళ్ళిండ్రు, రిప్రజెంట్ చేసిండ్రు. కోర్టుకి హైకోర్టు నుండి మాకు ఒక జడ్జిమెంట్ కాపీ వచ్చింది. 2003 నుండి మేము కంటిన్యూగా రిప్రజెంట్ చేస్తున్నాము, కానీ మేము కోర్టుకు పోలేదు. మేనేజ్మెంట్ మీద నమ్మకంతో పర్సూ చేయడం జరిగింది. అసోసియేషన్స్, తర్వాత వీళ్ళు కమిషన్స్, వీళ్ళ ద్వారా మేము రిప్రజెంట్ చేసిన ఫలితం లేదు. 2003లో AD ప్రమోషన్ రావాల్సింది 2009 వరకు కూడా ఇవ్వలేదు. 9లో రిప్రజెంటేషన్ ఇచ్చినాక అసోసియేషన్స్ ప్రెషర్ చేస్తే కమిటీ తుడుపు చర్యగా గవర్నమెంట్కి రాసి క్లారిఫికేషన్ రాకుండా నార్మల్ కోర్సులో మాకు ప్రమోషన్ వచ్చింది, రిజర్వేషన్ తోటి రాలి. 2009లో రిజర్వేషన్ ప్రకారం నార్మల్ కోర్సులు వచ్చినప్పటికీ మీకు రావాల్సిన పోస్టులోనే మీకు వచ్చిందా, లేకపోతే తక్కువ పోస్ట్? 2003లో అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్గా, అడిషనల్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా ప్రమోషన్ రావాల్సి ఉండే 2003లో. కానీ 2009లో ఇచ్చిండ్రు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండానే. ఏం చెప్తున్నారంటే మీకు AD ఇచ్చినాం కదా అంటున్నారు. మేమేమంటున్నాము, 2003లో మాకు రిజర్వేషన్ అప్లికబుల్ చేసి 2003లో ప్రమోషన్ ఇవ్వాలి, కానీ మీరు ఇవ్వకుండా నార్మల్ కోర్సులో 2009లో ఇచ్చి మా సీనియారిటీ కూడా కవర్ చేయట్లేదు. పోనీ 2003 నుండి ఏమన్నా సీనియారిటీ ఇచ్చినట్టు అది ఇవ్వాలి. అంటే దీనికి అడ్డంకిగా ఏం చెప్తున్నారు వాళ్ళు? కారణం అసలు ఏం చెప్తున్నారు డిపార్ట్మెంట్? కారణాలు ఏం చూపించట్లేదు సార్. మీకు ఇవ్వాలా లేదా అనేది మేము గవర్నమెంట్కి రాసినాం, గవర్నమెంట్ నుండి వచ్చినాక చెప్తున్నట్టు. ఒకటి మేము ఫస్ట్ పాయింట్ ఏంటంటే 2003లో నీకు డౌట్ వస్తే ఎవరికి ప్రమోషన్ ఇవ్వకుండా ఆపాలి. నువ్వు ఒక వర్గానికి ప్రమోషన్ 80% వాడికి 100% రిజర్వేషన్ ఇచ్చేసి అట్లా ఎంతమందికి ఇచ్చారండి? 600 మందికి ఇచ్చారు. 600 మందికి ఇచ్చారు. 600 మందికి ప్రమోషన్ ఇచ్చి 2003లో ఆపాల్సింది 2000 ఆపకుండా వాళ్ళకి 100% ఇచ్చేసి మీరు ఎలిజిబులో కాదో నేను గవర్నమెంట్ తేల్చుకుంటా అంటే ఇదేమో లాభి అండి. నీకు తేల్చుకున్నా కదా, మనం ఇవాళ చిన్న ఇష్యూస్కే గవర్నమెంట్కి ఒక లెటర్ రాసి సంవత్సరాలు పెండింగ్ పెడతారు. నీకు మాకు ఎలిజిబిలిటీ లేదనేది నువ్వెట్టా తేలుస్తావు? డిపార్ట్మెంట్గా నీకు ఏమో పవర్స్ ఉన్నాయి, నువ్వు తేల్చడానికి లేదు, నీకు ఏమీ ఏదైనా హక్కు లేదు. 100% ఎక్స్టెండ్ చేసేసి. అంటే ఇప్పుడు ఈ విధంగా మరి బ్యాక్ డోర్గా ఎంట్రీలుగా, అంటే బ్యాక్ డోర్ ఒక ప్రమోషన్ ఇస్తే దాన్ని సవాల్ చేస్తూ మరి కోర్టుకు వెళ్ళలేరా? కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే 2016 వరకు మేము ఇక్కడనే ట్రై చేసినాము. మేనేజ్మెంట్ నుండి ఏదైనా వీళ్ళ నమ్మకం ఉండి గవర్నమెంట్ నుండి ఏదైనా ఇస్తారండి. గవర్నమెంట్ మారినాయి. వైఎస్ గారు ఉన్నప్పుడు, బాబు గారు ఉన్నప్పుడు కూడా మేము ప్రయత్నం చేయడం జరిగింది. కోర్టుకు పోతే డిలే అవుతుందనే నమ్మకంతో వీళ్ళ ద్వారా చేస్తే మాకు న్యాయం జరగాలి. అవునండి. ఇప్పుడు ఆఫీసర్లకి ఒకవేళ మరి ఆ యొక్క స్టాఫ్కి సంబంధించి లైజనింగ్ ఆఫీసర్ ఏమైనా ఉంటారా మీకు? లైజనింగ్ ఆఫీసర్ వాళ్ళకి అనుకూలమైనటువంటి పెట్టుకునేవాడు. వాడికి రూల్ పొజిషన్ తెలియదు, సంతకం పెట్టేస్తాడు, ఫైల్ ఇవ్వగానే వాడి కింద ఇట్లా పేపర్ తిప్పేసేవాడు తెలియదు, వాడికి సబ్జెక్ట్ కూడా ఉండదు. మేము ఏమంటున్నామంటే నువ్వు వైలేషన్ అయింది తరోగా చెక్ చేయని చెప్పి అడుగుతున్నాం. మేము చైర్మన్ని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వైలేషన్ అయిందా లేదా రెగ్యులేషన్, అది చూడడానికి ఆయన ఓపిక లేదు.
ఆయన ఏమంటాడంటే కిందోడు చెప్పింది కరెక్ట్ అంటాడు. ఎందుకు అంటున్నానంటే వాళ్ళు చేసిన చాలా బ్లండర్ మిస్టేక్ 2003లో చేసింది తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది రెక్టిఫై చేయాలంటే 20%కి ఇవ్వాలి. 20%కి ఇవ్వాలంటే మాకు ఫర్దర్ ప్రమోషన్స్ ఏరియర్స్ ఇవన్నీ ఇవ్వాలి. అవి తప్పించుకోవడం. రెండోది ఏంటంటే ఆ వర్గానికి ఫేవర్ చేశారు. ఆ వర్గాన్ని కంప్లీట్గా చీఫ్ ఇంజనీర్ లెవెల్కి తీసుకుపోవాలన్న ఉద్దేశం. అవతల వర్గం అంటున్నారు, ఏ వర్గం అయి ఉంటుంది? అసిస్టెంట్ ఇంజనీర్స్. ఓకే ఓకే. అసిస్టెంట్ ఇంజనీర్స్ ఏఈలు వాళ్ళకి 2-3 రకాల ఫేవర్ చేశారు సార్. ఎందుకు అంటున్నానంటే మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఓకే. వాళ్ళకి లేని రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేసి ఇచ్చారు. అంటే అట్లా లేని రిజర్వేషన్ని వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం కనుక ఆ విధంగా చేయడానికి వాళ్ళకి రైట్స్ ఎంతవరకు ఉన్నాయి? అసలు ఏం లేవు సార్. డిస్క్రిప్షన్ పవర్స్ ఏమైనా ఉన్నాయా? బోర్డులో పెడతామంటారు. బోర్డు అంతా వాళ్ళు అనుకున్నది చేస్తారు కాబట్టి. అంటే ఆ విధంగా ప్రమోషన్ ఇవ్వడంలో విచక్షణ అధికారం అనేది ఉపయోగించుకుంటారు అసలు అధికారులు? ఉపయోగించుకున్నారు సార్ వీళ్ళు. మేము బోర్డులో డిసిషన్ తీసుకోమంటేనేమో తీసుకోరు. వాళ్ళు మాత్రం వాళ్ళకి అనుకూలమైనటువంటి డిసిషన్స్ మాత్రం తీసుకుంటున్నారు. రైట్. అంటే ఇప్పుడు ఈ విధంగా ఒకవేళ ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని ఏమైనా రివ్యూ చేసే అవకాశం ఉందండి? చేయొచ్చు సార్. ఇది చాలా పెద్ద మిస్టేక్ సార్ ఇది. ఓకే. వాళ్ళు ఏమేంటంటే 1 టైం ప్రమోషన్ అంటే ఒక సబ్ ఇంజనీరు బీటెక్ కనుక కంప్లీట్ చేస్తే అసిస్టెంట్ ఇంజనీర్కి రావాలంటే 5 year వాటికి కింద క్యాడర్లో సర్వీస్ చేసిన తర్వాతనే ప్రమోషన్ ఇవ్వాలి. అది రేషియో ప్రకారం. ఓకే. రిక్రూట్మెంట్ రేషియో ఏంటంటే 3:2. ఓకే. ఒక 3 అసిస్టెంట్ ఇంజనీర్స్ రిక్రూట్ చేసి 2 ప్రమోషన్ ఇవ్వాలి. దీన్ని లాబింగ్ చేసి ఈ ప్రమోషన్ ఇవ్వడం కొరకు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ దగ్గర కమిట్ అయ్యి చెన్నారెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఏం చేసిరంటే పొలిటికల్గా వాళ్ళు కమిట్ అయినరు, ప్లస్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కమిట్ అయ్యి 10% రిజర్వేషన్ ఇచ్చారు. సబ్ ఇంజనీర్ ఎవడైతే ఉన్నాడో కన్వర్షన్ చేయడానికి 10% స్పెషల్ రిజర్వేషన్ ఇచ్చేసి అందరిని ఏఈగా కన్వర్ట్ చేశారు. అది ఇల్లీగల్. రెగ్యులేషన్లో ఏపీఎస్సీబీ రెగ్యులేషన్లో లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఒకవేళ వైలేట్ చేస్తూ మరి ఉద్యోగాల్లో ప్రమోషన్ పొందిన వారు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉంటారు? ఒకవేళ ఎస్సీ ఎస్టీలు కాదంటారా వాళ్ళు? అసిస్టెంట్ ఇంజనీర్స్లో ఎస్సీ ఎస్టీ సార్. ఓకే. అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్స్లో ఎస్సీ ఎస్టీలకు 0 అసలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేదు ఈ వర్గానికి. 20% ఆఫ్ ది ఇంజనీరింగ్ క్యాడర్లో ఇంజనీరింగ్ సర్వీసెస్లో వీళ్ళకి అసలు రిజర్వేషన్ ఇంప్లిమెంటే చేయలేదు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.